టీవీ అండ్ రైట్ నౌ మనతో పాటు ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్, టీమ్ లీడర్, నౌ అప్కమింగ్ డైరెక్టర్, వాట్ నాట్, ద మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్సో, అండ్ శాంతి కుమార్ అన్న మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ సినిమా గురించి అడదాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? మస్తు ఉన్నా అన్న. అండ్ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం అందరికి. అన్న సో చాలా చాలా ఈ రోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎంత అమాయకంగా ఉన్నావు అన్న. కానీ స్కిట్లు, మిమిక్రీలు, డైరెక్టర్, స్క్రీన్ ప్లే, మళ్ళీ తర్వాత డైలాగ్స్ అండ్ లిరిక్లు ఆల్సో. ఏందన్న ఇది? వాట్ నాట్ అన్న అంటే అది ఫస్ట్ నుంచి ఇంకా అలా అలవాటు అయిపోయింది. అంటే నాకు తెలిసి ఓ పక్క చదువుతూ ఉండగానే నేను చిన్నప్పుడు నా 6th 7th క్లాస్ నుంచే అన్ని స్కిల్స్ లో ట్రైనింగ్. మా ఫాదర్కి అసలు నన్ను ఆర్టిస్ట్ చేయాలని కోరిక. ఓకే అన్న. ఇంకా అప్పటి నుంచే నేను 8th క్లాస్ నుంచే నా మిమిక్రీ షో స్టార్ట్ చేశా. ఎస్. సో ఇప్పటికీ 32 years అయింది మిమిక్రీ చేయబట్టి. సో 6,000 ప్రదర్శనలు అవును దాటిపోయినాయి. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇండియా ఆల్సో అండ్ వరల్డ్ వైడ్ ఆల్సో. వేరే అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి ఇప్పటికి 7 countries వరకు వెళ్ళి నేను నా షోస్ చేసి వచ్చాను వేరే దేశాల్లో. అలాగే ఒక 4 awards ఉన్నాయి నాకు యాక్చువల్ గా మిమిక్రీ రంగంలో. ఎస్. అండ్ ఇప్పుడు ప్రత్యేకించి మిమ్మల్ని ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఏంటన్నా, ఇంకా జబర్దస్త్ నుంచి వచ్చిన స్కిట్ చేస్తున్న ఆర్టిస్టులు అందరూ కూడా డైరెక్టర్ అవుదామని ఏమైనా ఉద్యోగం తీసుకున్నారా? ప్లెడ్జ్ తీసుకున్నారా? లేదు అట్లాని కాదు అన్న. నేనేమంటే డైరెక్షన్ అనేది అది నాట్ ఈజీ జాబ్. అది అలా అని కామెడీ కూడా నాట్ ఈజీ జాబ్. ఉన్న నవరసాల్లో హాస్యాన్ని పండించడం చాలా కష్టం యాక్చువల్గా. సో అలాంటి ఒక హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత సో ఇక్కడ నా గురించి మాత్రం చెప్తాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాట్ ఓన్లీ ఒక కామెడీ ఆర్టిస్ట్ గానే అని కాకుండా సంగీతం, ఆ తర్వాత కూచిపూడి, వీటిలో నేను సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నాను. ఆ తర్వాత మిమిక్రీలో డిప్లొమా చేస్తున్నాను. ఆ తర్వాత యాక్టింగ్ లో డిప్లొమా చేస్తున్నాను. ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్, అలాగే మార్షల్ ఆర్ట్స్, కర్రసాం దాంట్లో కూడా సో నేను సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తున్నాను. సో ఇలా 6 సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమాస్ కానీ మొత్తానికి 6 ఉన్నాయి నాకు. సో ఈ మల్టీ టాలెంట్ ని నేను జబర్దస్త్ స్టేజ్ మీద కొన్ని స్కిట్స్ లో చూపించాను. ఇంతకుముందు స్వరాల గురించి ఒకటి, కూచిపూడి డాన్స్ గురించి ఒకటి. బట్ అయితే అది కామెడీగానే అవుతుంది. కానీ సీరియస్గా ఒక నాలో ఉన్న స్కిల్ని ప్రదర్శించడానికి జబర్దస్త్ అనేది ఒక హాస్య వేదిక, అదే హాస్యానికి సంబంధించిన వేదిక. అవును. సో అలాంటి వేదిక మీద నా స్కిల్స్ పెర్ఫామ్ చేయడానికి సో అది పాపం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం హాస్యం చేయాలి అక్కడ, జనాన్ని నవ్వించడానికి ఉన్న షో జబర్దస్త్. సో కాబట్టి ఇంకా నాలో ఉన్న స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు సరే ఇంకా ఇలాంటి ఒక ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి, ఇప్పటి నుంచి మా నాన్నగారు, అసలు ఇది మా నాన్నగారు ఫస్ట్లో ఆయనకున్న కళ డైరెక్టర్. జంజాల గారు నాన్నగారు మంచి ఫ్రెండ్స్ అండి. జంజాల గారు నాన్నగారు ఏరా అంటే ఏరా అనుకున్న ఫ్రెండ్స్ అనమాట. విజయవాడ మాది. సో ఆ తర్వాత నాన్నగారు ఏం చేశారంటే తన స్కిల్స్, నన్ను కూడా ఒక ఆర్టిస్ట్ గా, ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఎవరైనా కొడుకుని డాక్టర్ చేయాలనుకుంటారు, ఇంజనీర్ చేయాలనుకుంటారు, కానీ నా కొడుకుని యాక్టర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే 1,00,000 మందికి కూడా అందించాలనుకున్న సందేశాన్ని ఒక అస్త్రంలా అందించగలిగే శక్తి కళాకారుడికి ఒకడికే ఉంటుంది. సో ఆర్టిస్ట్ గా నేను నా కొడుకుని చూడాలి. అంటే అది మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి కూడా నగరంలో ఈనాడు అని ఒక పేపర్ ఉండేది. ఆ ఈనాడులో కాలం అది. సో ఆ రోజు ఆడిటోరియంలో ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇద్దరు సెలెక్ట్ చేసుకోవడం. సో నాన్న ఇవాళ ఈవినింగ్ దీనికి వెళ్దాం అంటే దీనికి ఓకే రైట్ రా, వెళ్ళడం, ఆ ప్రోగ్రామ్ గురించి చర్చించుకోవడం, దాని గురించి వచ్చేటప్పుడు ఒక డిస్కషన్ పెట్టేవాళ్ళు మా నాన్నగారు. సో ఇక్కడ ఏం ఫాల్ట్ కనిపించింది నీకు, ఇక్కడ ఎలా చేస్తే బాగుండేది, ఇలాంటి కొన్ని విశేషాలు. సో ఈ రకమైనట్టుగా చిన్నప్పటి నుంచి కూడా ఆయన చెప్పడమే నాకు, అంటే ఒక డైరెక్టర్ గా ఉండాల్సిన ప్రతి దాని మీద నిశితమైన పరిశీలన, దార్శకీయత ఉండాలి దర్శకుడికి. సో దాన్ని ముందుగానే చూడగలగాలి. ఒక ప్రేక్షకులకి రేపు తెర మీద చూపించే ముందుగానే మనం ఆ సినిమాని చూడగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన విజన్ లో సో అలా అది ఏదైతే అనుకున్నానో దాన్ని చూపించగలగాలి. సో ఈ రెండింటి మధ్య కత్తి మీద సాగు ఉన్నట్టు అనమాట డైరెక్షన్ అంటే. సో ఇలాగా నువ్వు అవ్వాలని చెప్పి చాలా రోజులు నాకు ఫస్ట్ నుంచి కూడా నన్ను ఆర్టిస్ట్గా తయారు చేశారు. ఆ తర్వాత అది నాకు ఒక జీవితాశయం లాగా మారిపోయింది. సో జీర్ణాశయంతో పాటు జీవితాశయం కూడా అది
అంటే జీర్ణాశయం ఎందుకనంటే నా ఫుడ్ కూడా అదే Food కూడా అదే. జీర్ణాశయం. అవును. సో జీవితాశయం కూడా ఇంకా ఏంటంటే ఏదో రోజు చేయాలి డైరెక్షన్ Direction. అనేది ఒకటి చేయాలి. ఎందుకంటే ఇన్ని మల్టీ స్కిల్స్ ఉన్నప్పుడు అవును. సో ఒక దర్శకుడు కావాల్సింది అదే. యాక్చువల్గా ఏంటంటే మినిమం అవగాహన ఉండాలి, లేదా ప్రవేశం ఉండాలి, లేదా ప్రావీణ్యత ఉండాలి దాంట్లో. ఎక్స్పీరియన్స్ అదే ఏదో ఒకటి సంథింగ్ ఇలాంటి అనుభవం ఉండాలి. మీరు అన్నట్టు ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఏదున్నా కూడా డీల్ చేయగలుగుతారు వాళ్ళు ఆ మ్యాటర్ని. సో నేను ఎందుకు చేయకూడదు, నేను కూడా ఒక ప్రయత్నం చేద్దాం. ఒక ప్రయత్నం కాదు, అది గట్టిగానే దాని వెనకాల సంకల్పం ఏంటంటే ఈ కరోనా టైంలో దొరికింది నాకు అవకాశం సరిగ్గా స్క్రిప్ట్ రాసుకోండి. అంతకుముందు ఈవెంట్స్ నాకు మ్యాక్సిమం మా జబర్దస్త్లో కూడా నన్ను ఈవెంట్ స్టార్ అంటారు. ఎందుకంటే ఈ నెల వచ్చిందంటే 15-20 ఈవెంట్లు ఉంటాయి. మిమ్మల్ని బ్లడ్ భాస్కర్ అన్న ఇద్దరిని ఈవెంట్లు అనమాట. ఎన్ని ఫంక్షన్ ఈవెంట్ అనగానే ఫస్ట్ మేము గుర్తొస్తాం జనానికి. అంటే అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. 32 ఏళ్ళ ప్రయాణం అది. సరే ఈ ఈవెంట్ ఉంది కదా, మాకు కథ మైండ్ లో అనుకునే వాళ్ళం, కానీ కూర్చొని రాయడానికి టైం ఉండేది కాదు. దానివల్ల ఏం చేసాం, ఈ కరోనా టైంలో లాక్డౌన్ పడిన తర్వాత ఇంట్లో కూర్చొని అందరూ ఈ టీవీలో చూస్తుంటే ఈ అంకెలు ఎక్కువ కనిపిస్తూ ఉండేవి. రోజు ఎంతమంది చచ్చిపోయారు, ఈ కరోనా కేసులు ఇవన్నీ చూసి మామూలు చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళేవాళ్ళు. బట్ నేనైతే అట్లా కాకుండా ఆ టైంలో దీన్ని అసలు టీవీ ఆఫ్ చేసి దాన్ని చూడటం కంటే మనకున్న స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ టైం గా మనం ఎందుకు వాడుకోకూడదు. ఒక మంచి కథ రాయాలి. సో ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న మైండ్ లో ఉన్న కథ అది. దాన్ని పేపర్ మీద పెట్టడం జరిగింది. పెట్టి దానికి ఫస్ట్ సినాప్సిస్ దగ్గర నుంచి ఆ తర్వాత మళ్ళీ దాన్ని బ్రీఫ్ గా రాసుకొని, మళ్ళీ దాన్ని సీన్ డివిజన్ చేసుకొని, డైలాగ్ పార్ట్ రాసుకొని, మళ్ళీ దాంట్లోంచి ఇవి కాకుండా మళ్ళీ సిచ్యువేషన్ ఏ సాంగ్స్ వస్తాయి ఆ ఫీల్డ్ లో అనేది నాకు తెలుసు కాబట్టి ఆ సాంగ్స్ దాని ట్యూన్స్ కూడా అవి చేసుకొని మళ్ళీ వాటిని మళ్ళీ ఎక్కడెక్కడ ఏ సాంగ్ అయితే సిచ్యువేషన్ లో బాగుంటది, ఇలా ఒక సమగ్రం ఒక గట్టిగా స్క్రిప్ట్ రెడీ అయితే చేసుకున్నాం. మంచి కథ, నా ఫీల్ కి వచ్చినటువంటి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. అండ్ రీసెంట్ గానే వేణు అన్న బలగం సినిమా అసలు యావత్ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.